సూళ్లూరుపేట కేంద్రంగా నియోజకవర్గంలోని 5 ప్రాంతాలలో ఈ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ను అధికారులు భారంగా కాకుండా బాధ్యతగా తీసుకొని పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కోరారు. మంగళవారం స్థానిక ఎస్కేఎస్ కళ్యాణ మండపంలో ఫ్లెమింగో ఫెస్టివల్కు సంబంధించిన కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డితో పాటు పర్యాటక శాఖ ఆర్డి రమణ ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి పాల్గొన్నారు. ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణపై సలహాలు సూచనలు తీసుకున్నారు. నేలపట్టు పక్షుల కేంద్రం, అటకాని తిప్ప, బీవీ పాళెం, కళాశాల మైదానం, శ్రీ సిటీలోనూ అధికారులు చేయవలసిన ఏర్పాట్ల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, కార్యదర్శి ఏజీ కిషోర్, టీడీపీ నేతలు విజయభాస్కర్ రెడ్డి, కొక్కు శంకరయ్య, బొమ్మన్ శ్రీధర్, సెల్వం, అలాగే డిఎఫ్ఓ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషమైన విషయం. ఎక్కడో సైబీరియా నుంచి సుమారు 4,000 కిలోమీటర్లు ఈ ఫ్లెమింగోస్ వస్తాయి. ఇక్కడ మన ప్రాంతంలో ఫిబ్రవరి వరకు లేదా జనవరి 8 వరకు ఉండి మరి తిరిగి సైబీరియాలో మన ప్రాంతాలకు ఉత్తర దేశాలు వెళ్ళిపోతూ ఉంటాయి. మరి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ 2002 సంవత్సరం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దీన్ని ప్రారంభం చేయడం జరిగింది. 2008లో ఆనాటి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీన్ని కేరళలో చేర్చడం కూడా జరిగింది. చేయలేటువంటి అలవాటే కానీ ఇంకేదైనా చూద్దాము, ఇంకేదైనా చేద్దాము, ఇంకేదైనా నేర్చుకుందామంటే కూడా అవకాశం లేనటువంటి వెనకబడినటువంటి ప్రాంతం. కాకపోతే నేషనల్ హైవే ఉంది కాబట్టి, ఫ్రీ ఎయిర్పోర్ట్ వచ్చింది కాబట్టి ఈ ప్రాంతంలో కొంత ఈ మధ్య కాలంలో కాస్త మెరుగుపడేటువంటి జీవితాలు ఉన్నాయి. మరి వీళ్ళందరికీ కూడా ఏమి చూసేదానికి అంటే ఆ సంవత్సరంలో ఆ ఫ్లెమింగో ఫెస్టివల్ యొక్క ఫంక్షన్ చూసేదానికి అన్ని దగ్గర నుంచి కూడా మరి ఈ ప్రాంతానికి జనాలు లక్షల మంది వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి పండుగ వాతావరణాన్ని సృష్టించడానికే ఈ పండుగను చేసుకోవడం. అదేవిధంగా టూరిజంలో కూడా ఆ రోజున సుబ్రహ్మణ్యం గారు, మేము అలాంటి ఉన్నటువంటి పట్టారత్నం గారు అనేక విధాలుగా శ్రమపడి క్యాలెండర్లో చేపించడం, గవర్నమెంట్ క్యాలెండర్లో. కాబట్టి ప్రతిసారి కూడా నిధులు రావడం, ఈ యొక్క పండుగని మంచి వాతావరణంలో చేసుకోవడానికి ముందుకు వచ్చామనేటువంటి విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం సార్. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ఏడాది 18, 19, 20 తారీఖుల్లో మనం ఫ్లెమింగో ఫెస్టివల్ జరుపుకోబోతున్నాం. మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టూరిజంని రాష్ట్రం మొత్తం ఎక్కడ టూరిజం ఉన్నా అది డెవలప్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. టూరిజం కూడా ఎక్కడ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వన్నారు. అలాగే నేను మన నేలపట్టు ఫ్లెమింగోస్ గురించి కూడా చెప్పడం జరిగింది. దాన్ని డెవలప్ చేయడానికి ప్రజలు దుర్గేష్ గారు, అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేస్తామని చెప్పారు. అలాగే ఇప్పుడు 4 సంవత్సరాలుగా జరగని ఈ ఫెస్టివల్ని ఏడాది సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ ఎదురు చూస్తున్న ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని అంగరంగ వైభవంగా జరిపించాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు, నేను ఇవాళ నేలపట్టు, అటకాని తిప్ప, అలాగే గ్రౌండ్, బీవీ పాలెం అన్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ చాలా డ్యామేజ్
చేయాలని కూడా ఆదేశించారు. అలాగే కలెక్టర్ గారు అఫీషియల్గా ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళని ఇంక్లూడ్ చేస్తూ ఎక్కువ సిబ్బందిని పెట్టిస్తూ మంచిగా కోఆర్డినేట్ చేసుకొని చేయమని చెప్పారు. అలాగే అధికారులందరూ కూడా మంచిగా మాతో కూడా నాయకులతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ ఫెస్టివల్లో ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఈసారి ఫెస్టివల్ చాలా మంది జనం వస్తున్నారని అనుకుంటున్నాం. అలాగే మా సూర్యాపేట నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం కూడా మినిస్టర్లు కలెక్టర్ గారు అందరూ వస్తున్నారు కాబట్టి మనం ఎక్కువ పనులు శాంక్షన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మన కాన్స్టిట్యూన్సీకి కలెక్టర్ గారు చాలాసార్లు విజిట్ చేశారు, చాలా శాంక్షన్స్ కూడా ఇచ్చారు. సీసీ రోడ్లు కావచ్చు, అలాగే ఈరోజు కూడా కోటి పేర్నాడు రోడ్ చూడడం జరిగింది, వేనాడు రోడ్ చూశారు. అవి ఖచ్చితంగా 5 ఏళ్లలో శాంక్షన్ చేయించి రోడ్డు వేయిస్తామని అక్కడ ప్రజలందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ రెవెన్యూ ఫెస్టివల్లో కూడా మనకు ఎంతో మంది మినిస్టర్స్ వస్తారు కాబట్టి మనకు ఉన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏమైనా ముందు నుంచి మనకు జరగకుండా ఉన్న పనులు ఉంటే కూడా మినిస్టర్ గారికి చెప్పి శాంక్షన్ చేయించుకునే అవకాశం ఈ రెవెన్యూ ఫెస్టివల్లో వస్తుంది. కాబట్టి ఇది నేను మొదటిసారిగా రెవెన్యూ ఫెస్టివల్ చేయడం చాలా సంతోషంగా ఉంది. దీన్ని అందరూ కూడా కాస్త సహకరించి అధికారులు కావచ్చు, అలాగే ప్రజాప్రతినిధులు కావచ్చు, అలాగే పొలిటికల్ కమిటీ కూడా ఒకటి వేసుకోవడం జరుగుతుంది. సో అందరూ ఈసారి సహకరించి ఈ రెవెన్యూ ఫెస్టివల్ని బాగా చేయాలని కోరుకుంటూ సెలవు. నేను గౌరవ శాసనసభ్యులతో పాటు అధికారులు మిగతా నాయకులందరితో కూడా ఇక్కడ మొత్తం అన్ని ప్లేసెస్ విజిట్ చేయడం జరిగింది. ముందుగా నేలపట్టు రోడ్ శాంక్షన్, దూరవాసాలను నేలపట్టు రోడ్ శాంక్షన్ చూస్తున్నాము. తర్వాత ఆటకాంతిపాలో పులికాట్ రోడ్ శాంక్షన్, తర్వాత దీవిపాలెం బోటింగ్ పాయింట్, టూరిజం బోటింగ్ పాయింట్, ఆ తర్వాత ముఖ్యమైనటువంటి మన ఏదైతే గ్రౌండ్స్ ఏదైతే ఉన్నాయో స్కూల్ గ్రౌండ్స్లో ఎక్కడైతే మెయిన్ ఈవెంట్ జరగబోతుందో అది కూడా చూస్తున్నాము. తర్వాత శ్రీ సిటీలో ఏదైతే కార్యక్రమాలు జరగబోతున్నాయో అది కూడా చూస్తున్నాము. సో చాలా డీటెయిల్గా అందరు అధికారులతో పాటు చూసుకోవడం జరిగింది. దాని తర్వాత ఈ రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. రివ్యూ మీటింగ్లో కూడా చాలామంది మంచి మంచి సూచనలు, ఎందుకంటే ఇక్కడ నాకు ఎమ్మెల్యే గారికి రిసీవ్ ఫస్ట్ రెవెన్యూ ఫెస్టివల్, కానీ మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు సుమారు 20 పైగానే చూసుంటారు. సో మీ ఎక్స్పీరియన్స్ మా అందరికీ చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కొత్తగా చేయాలి, బాగా చేయాలి ముందు జరిగినకంటే. కాబట్టి సో ముందు జరిగినటువంటి వాటిలో తప్పు లేదని చూసుకొని అదేవిధంగా సజెషన్ తీసుకోవడానికి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీని అందరికంటే ముందుగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు నవంబర్ నెలలో ఇక్కడికి విచ్చేసినప్పుడు, తిరుపతి జిల్లాకి విచ్చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు వాకప్ చేశారు. రెవెన్యూ ఫెస్టివల్లో ఈసారి పెడుతున్నారా లేదా అని. సో అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వివరించడం జరిగింది. జనవరి 2020 చివరిసారిగా తీసుకున్నామంటే వెంటనే మళ్ళీ దాన్ని పునరుద్ధరించండి, ఇంకా పెద్ద ఎత్తున చేయండి, ఈసారి స్టేట్ ఫెస్టివల్గా కూడా చేద్దామనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం. తర్వాత మొన్న జరిగినటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా ప్రత్యేకంగా మళ్ళీ ఆ పాయింట్ టూరిజం టాపిక్ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఆయన రెవెన్యూ ఫెస్టివల్ని ఎట్టి పరిస్థితుల్లో బాగా చేయాలనే ఉద్దేశంతో బాగా చేయాలని డైరెక్షన్ ఇస్తూ సెక్రటరీ టూరిజం గారికి కూడా డైరెక్షన్ ఇస్తున్నారు. ఆ బ్యాక్గ్రౌండ్లోనే మనము ముందుగా 10, 11, 12 తారీఖుల్లో చేసుకుందాం అనుకున్నాము. కాకపోతే అదే రోజున మనకి వైకుంఠ ఏకాదశి సంబంధించి చాలా విపరీతమైన అంటే ఎక్కువ మంది వస్తారు, సుమారుగా 3-4 లక్షల మంది 2-3 రోజులు వస్తారు. సో 2 ప్రోగ్రాములు చేయాలి, కార్యాలయం అంటే ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో సంక్రాంతి తర్వాత జనవరి 18, 19, 20 తారీఖుల్లో, అంతకుముందు 17, 18, 19 అనుకున్నాము. మళ్ళీ 17వ తారీఖున అంటే ఆ రోజు పండుగ ఎక్స్టెండెడ్ పండుగ కొంతమంది ఇక్కడ కంప్లీట్ చేసుకుంటారని గౌరవ మాజీ